నమస్తే, నేను ప్రశాంత్. అతని హైటే అతనికి శాపంగా మారింది. 6 అడుగుల బస్సు, 7 అడుగుల కండక్టర్. సో అతను ఎవరో కాదు, అమీన్ అహ్మద్ అన్సారీ అనే ఒక కండక్టర్. అసలు ఏం జరిగింది, అతనికి ఏం ప్రాబ్లం వచ్చింది అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, అసలు ఇతని స్టోరీ ఏంటి? సో అసలు ఇతని ప్రాబ్లం ఏంటి? సో హైట్ చూస్తేనేమో అంతున్నాడు, బస్ హైట్ చూస్తేనేమో నార్మల్ హైట్ ఉంది. సో అసలు ఎప్పుడు అసలు ఇదంతా అతని స్టోరీ ఏంటి సార్? యాక్చువల్గా ఆయన కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మన మెహదీపట్నం డిపో ఎక్కడో ఉంటారు ఆయన. సో చాలా హైట్ పర్సన్, ఇప్పుడు మనకి ప్రభాస్, మహేష్ బాబు వీళ్ళే 6'2" ఏదో అంటారు. వీళ్ళే ఎంత హైట్గా ఉంటే ఇంకా అందుకన్నా ఇంకా 2 అంగుళాల హైట్ అంట, 6'4" ఎంతో ఉన్నాడంటే. అనుకోండి ఆల్మోస్ట్ ఆల్ 6.5 అనుకోండి. అంటే జనరల్గా 6.5 అంటే ఒకసారి ఊహించుకొని, అమ్మో ఏంట్రా బాబు ఎంత ఉన్నాడు, అయినా తాటి చెట్టు ఎంత ఉన్నాడు అనుకుంటాం. సో ఆయనకి వాళ్ళ ఫాదర్ కూడా ఎట్లాగే ఆర్టీసీ రిలేటెడ్గా ఏదో జాబు చేస్తూ ఇప్పుడు డిపో గ్యారేజీలు ఉంటారు కదా, గ్యారేజీలో కూడా బందోబస్తులాగా ఆర్టీసీకి సంబంధించి ఉంటారు. వాళ్ళలో ఒక హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ అతనిగా చేసేవారట. ఆయన చనిపోతే తండ్రి చనిపోయాక పిల్లలకి ఉద్యోగము, భార్యకు పెన్షన్ అవి ఇస్తారు కదా, అదే దాన్ని ఏదో అంటారు, అది కారుణ్య నియామకం. సో ఆ కారుణ్య నియామకం ద్వారా ఈయనకు వచ్చిన జాబ్ అది. సో మొత్తాన్ని నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇప్పుడు బస్సు మ్యాక్సిమం 6 ఉంటుంది. ఇది మనం నిలబడే ఫుట్పాత్ నుంచి మనం రాడ్ పట్టుకునే వరకు మ్యాక్సిమం. ఇప్పుడు నా హైట్కి ఎలా ఉంటుందంటే అసలు 6 అబౌవ్ ఉన్నాడు అంతే, ఒంగోని వెళ్ళాలి. ప్రభాస్, మహేష్ బాబు లాంటి వాళ్ళు ఎలాగో బస్సులో వెళ్ళరు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇట్లా అయినంత 6'4" అంటే 6.5 అంటే ప్రతిసారి ఒంగోని అట్లాగా అంటే మెడ పట్టేస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది, అనీజీగా ఉంటుంది. ఆ ఫ్లోలో ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత ఈ మహిళలు విపరీతంగా ఉన్నప్పుడు ఆ క్రౌడ్లో వెళ్ళి టికెట్స్ తీసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. సో మొత్తానికి ఎవరో ఇది గుర్తించారు, వైరల్ అయ్యింది. వైరల్ అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయనకి అలాగే ఇబ్బంది పడేది కాదు, మంచిది ఏదైనా ఒకటి ఇవ్వండి అన్నట్టుగా చెప్పారట. సో దాన్ని మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా దాన్ని లింక్ చేస్తూ ఈయనకి మంచి ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో అవకాశం కల్పించండి అన్నట్టుగా. అంటే సేమ్ ఇప్పుడు ఆర్టీసీలో కూడా డిపో ఉంటుంది, కలెక్షన్ ఉంటుంది, కలెక్షన్ క్లర్క్లు ఉంటారు, అదంతా లెక్క చూసి సబ్మిట్ చేసేవాళ్ళు ఉంటారు, అవన్నీ ఉంటాయి. పైగా షిఫ్ట్ డ్యూటీలు, దట్టు డ్రైవర్లు, కండక్టర్లకు కూడా లెక్కేది ఉంటుంది. కంటిన్యూస్గా 2 డేస్కి మించి చేయకూడదు, అదేదో ఉంటుంది. వారంలో 3 రోజులు 4 రోజులు చేస్తారు. ఎందుకంటే సిటీ బస్ డ్రైవర్ల యొక్క పనితనం మనం చూస్తే కనుక వాళ్ళకి మించిన ఎక్స్పర్ట్ డ్రైవర్ మనం ఎక్కడా చూడం. ఎందుకంటే చిన్న చిన్న సందుల్లో కూడా ఇలా వెళ్తుంటే పాపం ఆటో కూడా అడ్డుకు వచ్చేస్తాడు, బైక్ కూడా ఒకటి దూరిపోతూ ఉంటాడు. ఎవరిని తగలకుండా అంత పెద్ద బండిని నడిపించడం. మ్యాక్సిమం మీరు సిటీలో ఉండే జరిగే యాక్సిడెంట్ల పర్సంటేజ్ చాలా తక్కువ, 1% కూడా ఉండదు. అంటే అంత బాగా అసలు యాక్సిడెంట్లే జరగకుండా నడుపుతుందంటే దట్ క్రెడిట్ గోస్ టు ఆల్ ఆర్టీసీ డ్రైవర్లు, అంతే కదా. అండ్ కండక్టర్స్ కూడా అదే విధంగా. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే నార్మల్గా ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి కొన్ని 30 కిలోమీటర్లు, 40-50 కిలోమీటర్లు మీకు చెప్తాను ఆగండి. ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి పటాన్చేరుకు బస్సు ఒకటి ఉంటుంది. మీరు 30 ఏంటి, అది ఆల్మోస్ట్ అదే 30-35 కిలోమీటర్ డిస్టెన్స్లో కంటిన్యూస్గా నిలబడే ఉంటాడు. అందులో ఈ సమ్మర్ వస్తే మరీ ఇంకా సరదా తీర్చేస్తుంది అనుకోండి. ఇంకా డ్రైవర్ కూడా అక్కడ ఇంజిన్ హీటు, ఆయన కూడా అలా కూర్చొని క్లచ్ మూసి ఈ కాళ్ళు, మడమలు, మోకాళ్ళు అన్నీ పచ్చి నొప్పి అయిపోతాయి. తర్వాత వీళ్ళు కూడా చెమటెక్కి టికెట్స్ కొడుతూ బాబా అంటే అందుకే వాళ్ళకి మ్యాక్సిమం 2 డేస్ మించి ఏదో వెయ్యరు. అలా షిఫ్ట్ డ్యూటీ వేసేవాళ్ళు అంటే రకరకాలుగా ఉంటాయి అందులో కూడా, జాబ్స్లో కూడా. ఇంకొన్ని దగ్గర మీరు అబ్జర్వ్ చేశారు లేదో, అక్కడ స్టేషన్ దగ్గర, సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఏ బస్సు ఎక్కడికి వెళ్తుందని అనౌన్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అట్లా వేరే వేరే జాబ్స్ ఏదైనా ఆప్షన్స్ ఇవ్వాలని కల్పించారు. అంటే జనరల్గా ఆయన హెరిడిటీ, తల్లిదండ్రులు హైట్ అవ్వచ్చు, లేదా వాళ్ళ తల్లివైపు, ఎప్పుడైనా బిడ్డకి తల్లివైపు ఉండే జీన్స్ది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో అట్లా హైట్ అవ్వడం వల్ల ఈ ఇబ్బంది పడడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఇలాంటివి చాలా విషయాలు స్పందించారు. ఇప్పుడు డిఎస్పీ నెల్ని కూడా ఆవిడ తెలంగాణ ఉద్యమం టైంలో ఎంత తెలంగాణ కోసమే నేను కష్టపడి చదువుకొని డిఎస్పీ అయిన తర్వాత నా తెలంగాణ బిడ్డల మీద నేను లాఠీ ఎత్తడం ఏంటని జాబ్కి రిజైన్ చేసింది. సో దాన్ని మరలా ఆయన మననం చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆమె పిలిపించి మాట్లాడి మీరు మళ్ళీ
మీకు సేవలు మాకు కావాలి, లేకపోతే డైరెక్ట్గా అటువైపు కాకపోయినా డిపార్ట్మెంట్లో ఏమైనా ఆఫీస్ జాబ్స్ ఉంటే అవైనా మీరు చేయాలని కూడా పిలిపించారు. అట్లా చాలామందికి తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన కుటుంబ సభ్యులకు కూడా స్థలాలు ఇప్పించడము, లేదంటే వాళ్ళకి ఏదైనా జాబ్ ఇవ్వడానికి మంత్రులు పిలిపించి ఆర్డర్స్ చేయడం ఇవన్నీ చేశారు. సో ఇప్పుడు కూడా ఆయన అదే చూసి స్పందించి ఆయనకు చాలా ఇబ్బంది కలుగుతుంది, ఆయనకి ఏదో ఒక అవకాశం కల్పించినట్టు వెంటనే మంత్రి పొన్నం గారు కూడా దాన్ని ట్వీట్ చేయడం మంచి పరిణామం. ఎందుకంటే ఈవెన కుమార్ ఆంటీ విషయంలో కూడా ఏదో రాజకీయ రంగు పులిమేసి దాన్ని బురద జల్లే ప్రయత్నం చేశారు. అసలు అంటే వాళ్ళు ఎన్నో వర్క్స్ డైలీ ఎన్నో ప్రెజర్స్ ఉంటాయి. ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా వీళ్ళని గుర్తించి నార్మల్ గా వీళ్ళు కామన్ మ్యాన్స్ అనే చెప్పారు, గవర్నమెంట్ జాబ్ అది అని పక్కన పెడితే సో కుమారి ఆంటీ గారిదైనా కానీ మనకి ఇతందైనా కానీ సో వీళ్ళని గుర్తించి వీళ్ళకి స్పందించడం అనేది ఒక గొప్ప విషయం, నిజంగా ఖచ్చితంగా గొప్ప. ఎందుకంటే మీరు అన్నట్టు ముఖ్యమంత్రి సీట్ అనేది చాలా హాట్ సీట్. అది మనం అనుకుంటే ఆయన కేటరా, ఆయన కాన్వాయ్ ఇచ్చింటే అందరూ సైడ్ అయిపోతారు, మనం ఎక్కడో అక్కడ ఆగిపోతాం అనుకుంటాం. కానీ అదంటే అది ఎలా ఉంటుందంటే చాలా టఫ్ జాబ్ అండి. ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు నాయకుడే కాదు, ఇప్పుడు మీరు ఉన్నారు మీ ఆఫీస్లో మీ కొలీగ్స్లో 50% కూడా మీరు నచ్చరు, నచ్చాలని లేదు. అంటే ఒక్కొక్కరు అలాంటిది నాయకుడు అనేవాడు రాష్ట్రం నుండి 5 కోట్ల మంది ప్రజలకి, తెలంగాణ ప్రజలకి ఎందుకు నచ్చుతాడు, ఎందుకు నచ్చాలి? రకరకాల ఒక్కొక్కడు ఒక్కడు చెప్తూ ఉంటాడు, ప్రతి ఒక్కడు చెప్పేవాడే, ప్రతి ఒక్కడు సలహాలు ఇచ్చేవాడే, 4 గోడల మధ్యన కూర్చొని మాట్లాడుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళి చేస్తే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. అదేదో సామెత కూడా ఉంది, గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది ఆ గుడ్డు పెట్టేటప్పుడు ఆ పెయిన్ ఏంటో అనేది కదా. సో అట్లాగా చాలా ఇది ఉంటుంది. అంత బిజీలో కూడా మీరు అన్నట్టు సామాన్యుడు, ఒక మధ్యతరగతి, ఒక సగటు ఉద్యోగి తాలూకా సాధక బాధలు కూడా తెలుసుకొని ప్రభుత్వం స్పందించడం అనేది నిజంగా రేవంత్ రెడ్డి గారికి మనం అప్రిషియేట్ చేయాలి. అంటే రాజకీయ పరంగా మనం పక్కన పెట్టేద్దాం కాసేపు, అబ్బా ఈ కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ అని కాదు, కానీ ఒక వ్యక్తిగా మనిషి యొక్క సాధక బాధలను రికగ్నైజ్ చేసి ఆయనకి ఒక ఊరట కల్పించండి. ఎందుకంటే మీరు అన్నట్టు ఒక్కొక్కసారి ఆ పటాన్ చేరు నుంచి ఎల్బీ నగర్ వరకు బస్ సర్వీస్ ఉంటుంది, ఆ సర్వీస్లో వేసే అలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు కొన్నిసార్లు తక్కువ డిస్టెన్స్ అవ్వచ్చు, కానీ హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుంది, ఒక 20 కిలోమీటర్లకి కనీసం 45 మినిట్స్ పడుతుంది అంటే ట్రాఫిక్. సరే ఎక్కువ డిస్టెన్స్ తీసుకుంటే కనుక ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుండి వేరే డిస్టిక్కి కానీ వేరే స్టేట్ మనం తీసుకుంటే కనుక నార్మల్ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఒకసారి టికెట్ కూర్చోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. కానీ ఇది సిటీ బస్సులో నిలబడే ఉండాలి, డ్రైవింగ్ ఉండాలి. డ్రైవర్ అయితే డ్రైవింగ్, కండక్టర్ అయితే స్టాండింగ్. ఏదో స్టార్ట్ అయిన పాయింట్లో జస్ట్ ఫ్రంట్ కూర్చుంటాడు, ఇంకా మా టికెట్ అనుకుని వెళ్ళేసరికి ఇంకొక స్టేజ్లో బస్ ఫుల్ అవుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు కొట్టి చిల్లరిచ్చి చాలా తలనొప్పి. మళ్ళీ లాస్ట్లో ఎంత అయింది ఏంటి దాన్ని లెక్కప్ప చెప్పడం, ఇవన్నీ కూడా అంటే ఎవరి జాబ్ వాళ్ళకి కష్టమే. ఈ హైట్ తనకి డిసడ్వాంటేజ్ అయిపోయింది. జనరల్గా హైట్ ఎక్కడైనా అడ్వాంటేజే, ఇక్కడ ఓవర్ హైట్ అయిపోవడం డిసడ్వాంటేజ్ అయిపోవడం. బట్ ప్రభుత్వం గుర్తించడం రియల్లీ అప్రిషియేట్ టు ద కాంగ్రెస్ గవర్నమెంట్. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఎటువంటి క్లరికల్ పోస్టు, ఆఫీస్ సైడ్ అడ్మినిస్ట్రేషన్ పోస్టులకి ఏమైనా వెళ్ళాలని ఆశిద్దాం. అన్సారీ సాధక బాధలు తగ్గుతాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.